చూస్తున్న వాళ్ళలో ఎవరికన్నా గుండె జబ్బులు కానీ ఇలాంటి వీడియోలు చూసి మళ్ళీ నిద్ర రాకపోవడం కానీ భయస్తులు ఉంటే కన్నా ఈ వీడియో దయచేసి మీరు చూడొద్దు. చూసినా ఒంటరిగా అస్సలు చూడొద్దు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు అనిపించని కొన్ని అనుమానాలు అయితే మొదలవుతాయి. ఆ అనుమానాలకి మీకు సమాధానాలు దొరకాలంటే ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ ప్రాంతానికి చేరుకున్న తర్వాత చాలాసేపు కారులో కూర్చొని నిశ్శబ్దంగా వెయిట్ చేశాను. నాకు ఎటువంటి అనుమానం అయితే కలగలేదు ఇక్కడ ఏదన్నా ఉందా అని. ఒకసారి లోపలికి వెళ్ళి చూసొద్దాం, అసలు ఈ ఇళ్ళల్లో ఏముంది, ఎవరైనా మనుషులు ఉన్నారా. రాగానే సడన్గా ఇక్కడ ఒక ముగ్గు అయితే కనపడింది. ఓకే, ఏదో ఉందని చెప్పేసి మళ్ళీ కారులో వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకున్నాను. Hey guys. హాయ్, హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఒక్క నిమిషం ఈ మొబైల్ ఒక చోట పెట్టి అసలు మనం ఈరోజు నైట్ ఇక్కడ ఎందుకు ఉంటున్నాం అండ్ ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు వచ్చాను అనేది చెప్తాను. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో మొన్న పున్నమే పోయింది కదా, 12వ తేదీ. ఆ రోజు ఒక 4 ఫ్రెండ్స్ కలిసి ఒక గదిలో సమ్ పానీయాలు సేకరిస్తుంటే, ఓకే జోక్ ఏం లేదండి, సీరియస్ మ్యాటర్. అంటే లోపల ఏదో సమ్ డ్రింక్ చేద్దామని చెప్పేసి వెళ్ళి పక్కన ఇక్కడ వేరే పార్టీ జరుగుతుంటే అటు నుంచి వచ్చారంట వాళ్ళు. ఏదో ప్లేస్ బాగుందిలే అండ్ ఇలాంటి ప్లేస్లు మన వీడియోలో చూస్తూ ఉంటారు కదా, సో మన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పేసి లోపలికి వెళ్ళి కూర్చున్నారంట. కూర్చొని డ్రింక్ చేసే టయానికి అంటే వాళ్ళలో వాళ్ళకే ఏమన్నా ఎక్కువైందేమో అనుకున్నారంట. డ్రింక్ చేసే టైంలో సడన్గా ఎవరు డోర్ కొట్టినట్టు అనిపించి ఎదలికి బాటిల్స్ అనేది దాపెట్టేశారంట.
చాలాసేపు వెయిట్ చేస్తే ఎవరు లోపలికి రాలేదు. సరే అని చెప్పేసి మళ్ళీ కంటిన్యూ చేశానంట. మళ్ళీ కంటిన్యూ చేసిన కాసేపటికి ఒకడికి ఎవరికో అంటే ఒక చెయ్యిలాగా కనపడిందంట, తెల్లగా ఉన్నిందంట అబ్బాయికి. సో వాళ్ళ ఆడియో కాల్ వాళ్ళ పర్మిషన్ ఇస్తే పెడతాను నేను. అండ్ ఏమోలే తాగి ఉన్నాం కదా అలా అనిపించిందేమో అని చెప్పేసి ఎవరైనా సహజంగా అనుకుంటారు కదా, అలా అనిపించి ఉన్నానంట. అట్లే ఒక ఎక్కువసేపు కాదు, వాళ్ళు తెచ్చుకున్న బీర్లు సగం కూడా అవ్వకముందే అందులో ఉన్న ఇద్దరికి సడన్ గా ఒక విండో నుంచి ఇలా చెయ్యో ఏదో పోయినట్టు అనిపించేదలిగి కంగారు పడిపోయి అక్కడి నుంచి వచ్చేసారు అన్నారు. అది ఈ ప్లేస్ నుంచి. తర్వాత నాకైతే ఈ లొకేషన్ పంపించి అన్న ఇక్కడికి వెళ్ళండి ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి కనబడుతుంది అని చెప్పారు. సో అందుకైతే వచ్చాను. వచ్చి కూడా చాలాసేపు అయింది. లోపలికి వెళ్తున్నా, బయటికి వస్తున్నా, ఆ కిటికీలు ఏమైనా కదులుతాయని చూస్తున్నా. ఒకవేళ చూద్దాం, ఏమైనా కదిలితే క్యాప్చర్ చేస్తాను, లేదంటే కనుక. అండ్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే ఈ గదుల్లో ఒక చోట ఎక్కడో ముగ్గు ఉన్నిందంట. ఆ ముగ్గు చూసినప్పుడే అందులో ఒక అతను చెప్పాడంట, అరే ఇక్కడ ఏదో శుద్ర పూజలు జరుగుతున్నాయి, ఎందుకురా మనకు ఏ నుంచి వెళ్ళిపోదాంపా అంటే బయటికి వచ్చి వేరే గదిలోకి వెళ్ళారంట. ఆ వేరే గదిలోకి వెళ్ళిన తర్వాతే ఇదంతా జరిగింది అన్నారు. సో ఆ ముగ్గు కూడా ఉన్న గదిలోకి వెళ్దాం ఈరోజు మనం. ఏం జరుగుతుందో కాసేపు కూర్చొని రిలాక్స్ మైండ్తో వెళ్తాను. అండ్ మీరు చూస్తున్నది ఒంటరి విహారీ. అనిపిస్తున్నాను చూద్దాం. యాక్చువల్లీ ఈ బొకే కూడా తీసుకొచ్చా. ఇన్ కేస్ ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఏదన్నా లేడీ గోస్ట్ ఉంటే కదా బొకే ఇచ్చి ప్రపోజ్ చేద్దామని. అక్కడ ఏదో ఒక నిమిషం, ఒక నిమిషం. ఇక్కడ ఏదో కనిపించినట్టు. యాక్చువల్లీ పక్కన మీకు మ్యూజిక్ వినిపిస్తుంటుంది. ఆ మ్యూజిక్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఫ్రీ షో దొరుకుతుందండి. హలో, గైస్, ఒకవేళ మ్యూజిక్ ఎక్కువ క్యాప్చర్ అయితే కనుక కాపీరైట్స్ వస్తాయి కాబట్టి నేను ఆడియో మారుస్తాను. హలో హలో వెనకాల బొకే ఉంది కదా, అదే వచ్చింది సౌండ్. బొకే
దాటుకుంటే ఏమైనా కదిలిందా? యాక్చువల్లీ నేను కార్లో ఉన్నప్పుడు ఇది కదిలింది, కానీ మొత్తం లాగున్నాయి. ఛాన్స్ ఉందా? అని లాగున్నా. ఇలా ఇది అనుకుంటా. హలో, ఏయ్ ఇది బ్లడ్ ఉంది. హలో, హలో, ఎవరైనా ఉన్నారా? మీకోసం ఫ్లవర్స్ తెచ్చాను, చాలా కాస్ట్లీ. హలో, ఇదేంటి అంత బ్లడ్? హలో, మళ్ళీ ఇటు వైపు నుంచి ఒక సౌండ్ వచ్చింది, విన్నారా? వచ్చిందా లేదంటే నేను అది కదిలింది చూసి సౌండ్ వచ్చింది అనుకుంటున్నా. ఏదో ఒకటి చూద్దాం. గైస్, బయట మ్యూజిక్ అయితే బాగుంటుంది, ఎందుకంటే ఇక్కడికి కొంత దూరంలో ఏదో డీజే జరుగుతుంది. దాంట్లో సౌండ్ వచ్చింది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారండి? ఆ చెట్ల మీద నుంచి కనిపించింది అండర్ ఈ లైట్ షాడో పడుతుంది అదే. ఏయ్, హలో, వచ్చింది. గైస్, ఎటువంటి టికెట్ పెట్టలేదు నేను.
ఇంకా పెట్టండి మీరు కామెంట్లు, ఇది ఎలా వచ్చిందని వేసుకోండి. నా హ్యాపీస్ అంతా మంచిగా ఇంటి దొరికింది మీకు. నేను కట్ పెట్టలేదు, లోపలికి వచ్చాను, బయట ఏదో సౌండ్ వచ్చింది అనిపించింది అన్నాను, బయటికి వెళ్ళాను, మళ్ళీ ఇంటికి వచ్చి ఇలా దాక్కున్నాను. ఎవరైనా మనుషులు వచ్చి వస్తాను కదా అనుకున్నాను. బట్ సడన్గా ఒక పెద్ద దుమ్ము వచ్చింది, ఆ తర్వాత ఇది వచ్చింది. దీనికోసం వచ్చావా? హలో, యాక్చువల్లీ మన వాళ్ళకి ఇక్కడ ఫ్రెండ్స్ ఎందుకో డౌట్ వచ్చి నైట్ విజన్ చూద్దాం అనుకుంటున్నా. ఓబ్బా ఓబ్బా, ఇది మళ్ళీ కదులుతుందా? అయినా అది చూసి ఎవరు నమ్మరు. నేను కట్ చేస్తాను పెడతానో నాకే తెలియదు. ఇది ఎగ్జాక్ట్లీ నైట్ 2 గంటలకు జరిగింది. ఓకే, దీంట్లో టైం చూపిస్తాను చూడండి. హే సిరి, వాట్ ఈస్ ద టైమ్ నౌ? It's 1:51 a.m. ఓకేనా అండి, 1:51 AM దయ్యానికి నేను బొక్క ఇద్దామంటే అదేమో ఇది ఇచ్చింది. ఇప్పుడు టాస్క్ ఏంటంటే అది దయ్యం ఇచ్చిందా ఎవరైనా ఇచ్చారా? బట్ ఇక్కడ ఏదో ప్రేతాత్మ ఉంది, దాన్ని ఏమంటారు కబ్జా చేయాలని చెప్పేసి పూజలు అవి జరుగుతాయన్నారు. అది ఎంత మటుకు జరుగుతాయో నాకు తెలియదు. హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? హలో, బయట మ్యూజిక్ వస్తుంది. ఆ మ్యూజిక్ దా లేదంటే ఇక్కడ ఏదైనా చప్పులు జరుగుతున్నాయో నాకు అర్థం కావట్లేదు. సౌండ్ వచ్చింది, దగ్గర కావాల్సింది. హలో, 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 ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నా పేరు విహారీ.
గాయస్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో ఎనర్జీ మన దగ్గర ఓల్సింది. నువ్వా? నేను కాకుండా ఇంకేదో ఉంది ఇక్కడ అనుకున్నా. నువ్వేనా? ఇవన్నీ చేతబడి ముగ్గులా? హలో, ఏయ్ ఈ గదిలో ఎవరన్నా ఉన్నారా? హలో, ఇక్కడ ఎవరన్నా ఉన్నారా అండి? ఇక్కడ ఏం పగలలేదు. ఇప్పుడు పగిలిందండి రాజు. ఇక్కడేమో పగిలింది. ఇది రికార్డ్ చేస్తాను. గైస్, ఈ గదిలో ఫుల్ థ్రిల్గా ఉంది కదా. అండ్ మీకు ఇప్పుడు నేను ఎదురుగా పెట్టి నైట్ విజన్ రికార్డ్ అవుతుంది కదా. ఆ రికార్డింగ్ అయిన డేటాలో ఏదో క్యాప్చర్ అయింది. అసలు ఇప్పుడు ఆ దాంట్లో ఉన్న ఫైల్ ప్లే చేశాను. నేను ఎంత కష్టపడుతున్నానో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, మీకు బాగా కనపడుతూ ఉంటుంది. ఇది వచ్చేసి రికార్డింగ్ మోడ్లోనే ఉంది. అండ్ నేను వచ్చినప్పుడు కూడా ఇది రికార్డింగ్లో ఉండింది. ఆ క్లిప్ కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూడండి, ఇది ఇలా ఉంది కదా. ఒకసారి ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 1 గంట నుంచి ట్రై చేస్తున్నాను. ఈ ఫైల్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. మిగతావి ఇవన్నీ మీరు చూసుకోండి. అంటే ఇందాక అంటే మీరు చూసిన దాంట్లో ఇవన్నీ ప్లే అవుతున్నాయి. ఓకేనా, ఇవన్నీ ప్లే అవుతున్నాయి. అండ్ నేను అది కెమెరా ఆఫ్ చేసేటప్పుడు ఒక క్లిక్ కొట్టగానే కిసిక్ అని ఫోటో సౌండ్ వచ్చింది కదా, అదే ఇది. అండ్ ఈ ఫైల్ ఇలా ఉంటుంది. ఒక నిమిషం, ఇలా చూపిస్తుంది. అక్కడికి ఎన్నో సాఫ్ట్వేర్లు అయితే పెట్టాను దీంట్లో. ఏంది మచ్చా, కొంపదీసి దయ్యం ఏమన్నా ఆ కెమెరా ముందుకు వచ్చి హాయ్ అనిందా ఏందో నాకు అర్థం కాలేదు. ఆ ఫైల్ అయితే ఓపెన్ కాలేదండి. అండ్ నేను చాలాసార్లు చెప్తాను కదా, ఏదన్నా ఒక నిజమైన ఆత్మని కానీ దయ్యాన్ని కానీ క్యాప్చర్ చేయాలంటే ఎటువంటి కెమెరాలు సరిపోవు అని చెప్పేసి దాంట్లో పక్కా ఏదో సంథింగ్ రికార్డ్ అయింది అని చెప్పేసి నా మనసు అంటుంది. మీరు ఇది అంటే మీరు నిజం అనుకోవచ్చు, కాదనుకోవచ్చు. కంటిన్యూ చేద్దాం వీడియోని. హలో, నా పేరు విహారీ. నువ్వు నాతో మాట్లాడతావా? ఏయ్, కొంచెం టెన్షన్ ఉంది. ఇప్పుడే కొట్టుకునేది క్యాప్చర్ ఏంటది ఇక్కడ కాదు. నేను ఇవి ఎక్కడొచ్చి చెప్పను. ఓయ్ ఓయ్, నచ్చిందా ఏంది? ఈ ఫ్లవర్స్ నీకు నచ్చాయా? నేను నీకు కనపడుతున్నానా? నువ్వు నాకు కనిపించగలవా?
హలో హలో వీళ్ళు రాత్రి 3 అవుతున్నారు పాట కచేరీలు ఒకటి ఇదేమో పెద్ద కచేరీ పెట్టి హలో నేను ఇప్పుడు నా ఎట్లా వచ్చింది సౌండ్ రికార్డ్ అవుతుందా ముందుకు ఎవరైనా వస్తారా చూసి హలో హలో ఇక్కడ ఎవరైనా చనిపోయి ఆత్మలాగా మారుంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో మీ నుండి ఏదైనా ఆశించి ఇలాంటి ముగ్గులు వేసి పూజలు చేసి మిమ్మల్ని బంధించాలనో నేను రాలేదు. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ఇక్కడ విచిత్రమైన రూపంతో ఒక అమ్మాయిని చూశారన్నారు, అందుకే మీకోసం పూలు తెచ్చాను. మీరు నాకు ఒక్కసారి కనిపిస్తారా? నాకు మీతో మాట్లాడాలని ఉంది. ఈ కెమెరా దగ్గరికి ఎవరు వచ్చేయారు చూసారా? నేను ఇక్కడ పెట్టిపోయినప్పుడు ఆడ ఎదురుగా టిక్ టిక్ అనే సౌండ్ వచ్చింది. చెప్తున్నా కదా, నేను నీకేం చేయాలని రాలేదు. నాకు నా దగ్గర ఎటువంటి శక్తులు లేవు. నాకు నువ్వు కనిపించగలవా? హలో, ఇది ఎలా కదిలింది అసలు? గుర్తుందా? నేను మొత్తం ఇది కదిలించి చూసాను. ఇవి కదిలేదానికి ఛాన్స్ లేదు. అది ఎలా పడింది కింద? హలో, నీకు ఈ పూలు నచ్చలేదా? అయినా నాకు కూడా నచ్చవు. నీకు మల్లెపూలు అంటే ఇష్టమా? సారీ గైస్, ఫన్నీగా చెప్తున్నాను. నాకు ఎటువంటి వాటి పట్ల చులకన లేదు. హలో, ఏంది? దుమ్ము లేచింది, సౌండ్ వచ్చింది తప్ప ఏమీ కానీ కనిపించట్లేదు. అండ్ ఈ సౌండ్ పెడతాను లేదో తెలియదు, ఎందుకంటే బయట మ్యూజిక్ జంపుజమంటుంది. నేను ఈ కెమెరాని ఆఫ్ చేస్తాను. ఇక్కడే చీకట్లో కాసేపు కూర్చుంటాను. ఒకవేళ నీకు నాతో మాట్లాడాలనిపిస్తే నా ముందుకు రావచ్చు.
ఇది కింద పడ్డాక సైలెంట్ అయిపోయింది. డస్ట్ అలర్జీ ఉంది, పర్సన్ కాదు. ఇది కింద పడినప్పటి నుంచి ఏమీ కానీ జరగట్లేదు ఇక్కడ. లైట్ ఆఫ్ చేయనా ఫ్రెండ్స్? అక్కడ నేను లైట్స్ ఆఫ్ చేసినప్పుడు నా చేతిలో నైట్ విజన్ మాత్రమే రికార్డ్ అవుతూ ఉండింది. ఇప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల అది ప్లే కావట్లేదు. సో అందుకని నేను డైరెక్ట్ నెక్స్ట్ క్లిప్ ప్లే చేస్తున్నాను. ఏ గదిలో తాగలరా తమ్ముడు? ఏంటి అసలు కాసేపు అలా చూపించింది, సైలెంట్గా ఉంది. మన వాళ్ళు తాగింది బాటిల్స్ ఎక్కడ? వాళ్ళు వెళ్ళిన గదిలో తాగిన బాటిల్స్ ఉంటాయన్న అన్నాడు. ఇది కాదా? ఓకే, హలో. ఇంత పట్టుకుంటే ఎవరైనా కూర్చుంటే తాగుతారు కదా. ఇక్కడి నుంచి వచ్చారు వీళ్ళు. ఏంటిది? ఏయ్, హలో. అసలు నీ బాధ ఏంటి? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తున్నావా? లేదంటే ఎవరిపైన నీకు పగ ఉందా? నువ్వు ఇక్కడ చనిపోయి ఉన్నావా? అసలు నీ ఆత్మ ఇక్కడ పొద్దు ఆత్మ మనం అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఆన్ రికార్డ్. మన నిజంగా బీరు కంగారు పడదు, దయ్యం దొబ్బలేదు. కానీ నేనే అది కిందికి వేసాక అటు సైడ్ ఏదో పోయినట్టు అనిపించింది. అదో సేమ్ అది బాటిల్ కిందికి వెళ్ళానా అటువైపు నా కళ్ళతో చూశాను, ఏదో అలా పోయినట్టు అనిపించింది. వాళ్ళకి అదే నాకు అనిపించింది. హలో. కానీ నా భ్రమ ఉంటుందండి, వాళ్ళకి కనిపించింది కదా నాకెందుకు కనిపించదు అని అనుకునిందా. సోనరీటా బేబీ, హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. సారీ, మనకు పలకడం రాదు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. నీకోసం పూలు తెచ్చాను. నిన్ను చూసి అందరూ వెళ్ళిపోయారుగా, నేను ఇక్కడే ఉన్నాను.
నాకు ఒకసారి కనిపిస్తావా? మరి ఓవర్గా మాట్లాడుతున్నానా? కొంపదీసి వచ్చి ఏమైనా చేస్తే. హలో సోనరీటా, ఓకే గైస్, నాకు ఈ రూమ్ అయితే నచ్చింది. ఇంకా ఇక్కడితో అంటే మీరు ఇంకా వీడియో ఆల్మోస్ట్ నేను చేసిన వీడియో మొత్తం పెట్టను, కొంచెం కొంచెమే పెడతాను. దానికే అంటే మీకు కూడా అర్థం కావాలి కదా, సో అర్థమయ్యేదానికి మ్యాప్ పెడతాను. కాసేపు ఒక 1 hour ఇక్కడే లైట్లు కెమెరాలు ఆఫ్ చేసి తిరుగుతాను. వాళ్ళకి కనిపించినట్టు నాకేమైనా కనిపిస్తుందా ట్రై చేస్తాను. ఎవరైనా ఎవరైనా మళ్ళీ కామెంట్ పెట్టేవాళ్ళు మిగిలిన బీర్ తాగేసేదానికి లైట్లు కెమెరాలు ఆఫ్ చేసాడని. అంత కక్కుర్తి పడనమ్మా, ఓకేనా? చాలాసేపు అయింది, బయట డీజే కూడా ఆగిపోయింది. ఇక్కడ సంథింగ్ ఏదో అనిపించింది. Hey! Huh? Guys, నేను ఏదో చూసా. హలో, చూసా. ఒక్క నిమిషం. ఇక్కడ చూసా. హలో, ఎట్లా పోయింది? దీనిలో పోయిందా? అసలు కళ్ళు చెదిరిపోయాయి. అసలు వర్తు అన్నట్టుంది. హలో హలో, ఓయ్, నిద్రమబ్బా లేకపోతే చూసాను ఏదైనా. హలో హలో, నీకు ఈ పువ్వులు కావాలా? ఎక్కడ ఉంది? మైండ్ బ్లోయింగ్. ఎటు వచ్చింది? ఇటే వచ్చింది. హలో,
కుక్కనా? అరే నేను చూసిన కుక్కనా? కాదు కాదు, నేను తెల్లది ఏదో చూస్తాను. అబ్బా ఇదేంది? అరే ఏంది ఇది? హలో ఏయ్ కార్లు నైస్. నేనైతే చూసాను, ఒక నిమిషం ఇది ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఇది చూడొచ్చు మీరు ఒకసారి. వాట్ ఈస్ దిస్? బట్ ఒక కిటికీ నుంచి తీసినప్పుడు నాకు ఒక తెల్లటి ఆకారం అనుకున్నా, రిలాక్స్ కూల్ ఆకారం అనుకున్నా. చాలా షాక్ అయిపోయినా. ఇప్పుడు కూడా మీరు చూడొచ్చు, నా ఇంటికలు నీళ్ళుకున్నాయి. కానీ ఇక్కడికి వస్తే ఒక తెల్ల రంగులో కుక్క కనిపించింది. ఏది అదా ఇదా అర్థం కావట్లేదు. సో ఓకే, నేను ఇక్కడికైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమనిపించిందో, ఏం కనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేనైతే అప్పుడే రాలేదు, అక్కడ ఇంకా చాలాసేపు ఉన్నాను. అండ్ ఏదేదో పిచ్చి పిచ్చిగా బొకే అవి ఇవి తీసుకొని హ్యాపీ వ్యాలంటైన్ డే అది ఇది అని అనుకుంటూ ఉన్నాను. అండ్ మళ్ళీ పార్ట్ 2 అయితే చేయబోతున్నాను. ఎవరైనా చూడాలనుకుంటే కన్నా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మోర్ అప్డేట్స్ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. దానికి సంబంధించిన లింక్ ఏదైనా డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో కూడా పెడతాను. అండ్ అందులో గివ్ అవేలు కూడా ఇస్తున్నాను. లాస్ట్ అంటే ఈ మంత్లో ఒక అబ్బాయి అయితే ఐఫోన్ కూడా గెలుచుకున్నాడు.